మన బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి అండ్ వితికా షేరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసారు. అండ్ వీళ్ళు రాగానే బిగ్ బాస్ వాళ్ళ ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేశారు. ఏంటా అని అనుకుంటున్నారా, వీళ్ళిద్దరికీ సీజన్ 3లో ఉన్నప్పుడు పిన్నీసుల గురించి కూడా పోయింది. ఆ పిన్నీసులు పంపించాడు. ఎంతైనా బిగ్ బాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఒక కన్ను వేసి పెట్టే ఉంచుతాడు, మనల్ని 2 కళ్ళు వేసి పెట్టి ఉంచుకుంటాడు. బట్ చాలా కామెడీగా అనిపించింది. అండ్ వీళ్ళు కండక్ట్ చేసిన గేమ్ వచ్చేసి ట్రూత్ ఆర్ డేర్ కదా, కానీ ఓన్లీ ట్రూత్ మాత్రమే అడిగారు. అండ్ వాళ్ళ పర్సనల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ వేశారు. అండ్ వీళ్ళు ఒక కంటెండర్ని ఎంచుకోవాలి కాబట్టి వీళ్ళు ఎంచుకుంది నిఖిల్ అండ్ గౌతమ్. నిఖిల్ని ఇప్పటివరకు ఆడలేదు కాబట్టి నిఖిల్ని ఎంచుకున్నారు. అండ్ గౌతమ్ని పునర్నవి చూస్ చేసుకుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇంకో ఇద్దరిని చూస్ చేసుకోవాలి కాబట్టి నిఖిల్ ఆబ్వియస్లీ పృథ్వీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పృథ్వీని చూస్ చేసుకుంటాడు. బట్ తేజని చూస్ చేసుకోవచ్చు, బట్ తనకి ఎక్కడైనా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. అండ్ గౌతమ్ వచ్చి ప్రేరణని చూస్ చేసుకున్నారు. బట్ అఫ్కోర్స్ దే ఆర్ టఫ్ కంటెండర్స్ ఫర్ దెమ్. వాళ్ళు వాళ్ళు చూస్ చేసుకున్నది టఫ్గానే చూస్ చేసుకున్నారు. గేమ్ టఫ్గా ఆడాలి అని చెప్పేసి. అండ్ వీళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ కండక్ట్ చేసిన గేమ్ వచ్చేసి జారుతూ గెలు. ఆ రోప్ని పట్టుకొని పైన డిస్క్ని తీసుకొచ్చి వాళ్ళ నెట్లో వేసుకోవాలి. అలా వేసిన వాళ్ళలో పృథ్వీ 10 వేసాడు. బట్ పృథ్వీ రూల్స్ అన్నీ పాటించలేదు. రూల్స్ అన్నీ పాటించకుండా 10 వేసాడు. అండ్ నిఖిల్ అన్ని రూల్స్ పాటించి ప్రతిసారి తన కాళ్ళని తడుపుకొని ఆ రోప్ని పట్టుకొని కింద నుంచి రోప్ని పట్టుకొని వెళ్ళి డిస్క్లు తెచ్చాడు కాబట్టి అండ్ నిఖిల్ 9 వేసాడు. గౌతమ్ అండ్ ప్రేరణ 5 వేశారు. వీళ్ళిద్దరికీ సరిగా నెట్లో పడలేదు. వాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళ నెట్లో పడలేదు. అండ్ ఈ గేమ్లో రూల్స్ ప్రకారం ఆడి గెలిచింది మాత్రం నిఖిల్. పృథ్వీ కౌంట్ 10 ఉన్నా కూడా గెలిచింది మాత్రం ఎవరు, నిఖిల్. నిఖిల్ ఈ గేమ్లో గెలిచాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే గేమ్కి దీనికి మధ్య అవినాష్ అండ్ రోహిణి కొన్ని ఫన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఆ ఫన్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. అండ్ నెక్స్ట్ వచ్చే గేమ్ వచ్చి ఫోకస్ గురించి. ఆ ఫోకస్ గురించి దాంట్లో ఆ గేమ్లో 3 మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి. 4th పర్సన్ ఉండకూడదు. ఆ 4th పర్సన్కి బ్లాక్ బ్యాచ్ ఇచ్చేయాలి. మధ్యలోనే వాళ్ళు ప్రేరణకి ఇస్తారు. కానీ ముందు చెప్పడం మాత్రం గౌతమ్ 4th పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి, కానీ బ్లాక్ బ్యాచ్ ఇవ్వడం మాత్రం ప్రేరణకి ఇస్తారు. ప్రేరణ చాలా హర్ట్ అవుతుంది, చాలా ఘోరంగా ఏడుస్తుంది. అండ్ ఫోకస్కి సంబంధించిన గేమ్ ఏంటి అని అంటే డోంట్ లెట్ ద బాల్ డ్రాప్. ఆ బాల్ కింద పడే లోపల, వాళ్ళ బోర్డ్స్లో బాల్ కింద పడే లోపల వీళ్ళు బిగ్ బాస్ ఐని అరేంజ్ చేసేయాలి. అలా దానికి ఫస్ట్ గేమ్లో గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి నిఖిల్కి పెద్ద బోర్డు ఇచ్చారు, అడ్వాంటేజ్ ఉంది. అండ్ పృథ్వీకి కొంచెం మీడియం బోర్డు ఇచ్చారు, తనకి కూడా అడ్వాంటేజే. బట్ తను లాస్ట్లో ఎందుకు ఫోకస్ చేయలేదు అని అనిపించింది నాకు. తను గివప్ ఇచ్చేసాడేమో అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ గౌతమ్ కూడా లాస్ట్ వరకు ట్రై చేశాడు. తనది చిన్న బోర్డు అయినా కూడా ఐని మొత్తం పెట్టేసి సెకండ్ గంట కొట్టాడు. పృథ్వీ ఎందుకో లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ అయిపోయి గివప్ ఇచ్చేసాడు. అండ్ మధ్యలో డిస్కషన్ కూడా వస్తుంది పృథ్వీకి. నిఖిల్ మామూలుగానే సూపర్గా ఆడతాడు, ఇంకా ఫస్ట్ గెలిచి వాడికి అడ్వాంటేజ్ వస్తే ఇంకా సెకండ్ గేమ్లో చింపేస్తాడు అని చెప్పేసి వాళ్ళకి ప్రేరణకి మధ్య డిస్కషన్స్ కూడా వస్తాయి. అండ్ నిఖిల్ టాస్క్ల్లో తోపు అంతే. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో కంటెండర్గా సెలెక్ట్ అయింది నిఖిల్. మరి ఈరోజు మన శ్రీముఖి ఎంటర్ అవ్వబోతుంది. ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. ఎవరికి టికెట్ ఫినాలే వస్తుందో కూడా చూడాలి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.